హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం 19th మార్చ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ముందుగా మనం ఇండెక్స్ చూద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా భారతదేశంలో శిశు మరణాల పర్సంటేజ్ అనేది తగ్గింది. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓకే, అది ఎలా జరిగింది, ఏంటి, ప్రపంచానికి మనకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. తర్వాత రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ పైన ఒక బిల్ అయితే రావడం జరిగింది, అమెండ్మెంట్ బిల్లు 2019. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ దానికి అమెండ్మెంట్ వచ్చింది. దీని ద్వారా ట్రాన్స్జెండర్లు ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే డెఫినేషన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు సమాజంలో పెద్ద డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది ఈ బిల్లు వచ్చిన తర్వాత. ఓకే, అది మాట్లాడదాం. ఆ తర్వాత నేషనల్ సింబల్స్, చిహ్నాలు, జాతీయ జెండా. లైక్ రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరల్డ్ కప్లో భారత్ హార్దిక్ పాండ్యా ఫ్లాగ్ని అవమానపరిచాడు అని చెప్పి ఫ్లాగ్ కోడ్ కింద కేసేశారు అని చెప్పి కూడా మీరు న్యూస్లో చూసే ఉంటారు. సో అది ఏంటి, అసలు ఏంటి, ఎలా అది దాని గురించి ఉన్నటువంటి యాక్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత యాంటీ డంపింగ్, తక్కువ అంటే ప్రొడ్యూస్ చేయడానికి అయిన కంటే కాస్ట్ కంటే తక్కువకే అమ్ముతారు, దాన్నే డంపింగ్ అంటాం. అంటే చైనా ఏం చేస్తుంది, భారత్లోకి ఇథైల్ క్లోరోఫార్మేట్ని డంపింగ్ చేస్తుంది అతి తక్కువ ప్రైస్కి. దాని గురించి మనం మాట్లాడదాం. ఆ తర్వాత ఎస్బీఐ టైర్ 2 బాండ్లు ఇష్యూ చేసింది. టైర్ 2 బాండ్లు అమ్మి 6,051 కోట్లని సమీకరించింది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే, చలో. ఫస్ట్, శిశు మరణాల రేటులు తగ్గించడంలో భారత్ కొంచెం సక్సెస్ చూసిందని చెప్పొచ్చు. మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని మనం అనొచ్చు. దీనికి కారణం ఏంటి సార్ అని అంటే, మనం ఫాలో అవుతున్నటువంటి హెల్త్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే వ్యాక్సిన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ప్రపంచవ్యాప్తంగా అయితే శిశు మరణాలు తగ్గడం లేదు. భారత్లో అయితే తగ్గాయి. మన యొక్క ఏదైతే తగ్గుదల ఉందో, శిశు మరణాల తగ్గుదల ఉందో, దాన్ని మనం నిలకడగా మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. కాన్స్టాంట్గా వీఆర్ రెడ్యూసింగ్ ది పర్సంటేజ్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది మనం తగ్గిస్తూ ఉన్నాం. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. మొదటిది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శిశు మరణాలు మనం చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు 4.9 మిలియన్ పీపుల్ చచ్చిపోతున్నారంట. లెస్ దెన్ 5 years. 2024 గణాంకాల ప్రకారం మనం మాట్లాడుతున్నాం. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలు, నవజాత శిశువులు, నియోనాచురల్ మోర్టాలిటీ రేట్ అంటాం, 2.3 మిలియన్ పిల్లలు చనిపోతున్నారంట. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నివారించవచ్చు. ఒకవేళ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే వీటిని మనం తగ్గించవచ్చు, ఈ మరణాల సంఖ్యని తగ్గించవచ్చు. కానీ ఎక్కడెక్కడైతే ఇష్యూ వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండర్ 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు 2000 సంవత్సరం నుండి 50% కంటే అధికంగా క్షీణించింది. అంటే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత 2015 నుంచి కొంచెం పురోగతి ఉన్నా కూడాను అది కూడా ఇప్పుడు తగ్గింది. అంటే 2000 సంవత్సరం తర్వాత మరణాలు చాలా ఎక్కువ ఉండేది. 2015 తర్వాత ఆ మరణాలు తగ్గినప్పటికీ కూడాను ఈ తగ్గుదల అనేది నెమ్మదించింది. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో అయితే మనం నిలకడగా పోతున్నాం. దక్షిణాసియాలో ఎస్పెషల్గా శిశు మరణాల తగ్గింపులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది అని మనం చెప్పొచ్చు. నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే, ప్రతి 1000 జననాలకు అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 బర్త్స్, దట్టు 28 days లోపు, పుట్టిన 28 రోజుల లోపు ప్రతి 1000 మంది, అంటే 1000 మంది పుడుతున్నారు పిల్లలు, 28 రోజుల లోపు ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది కనుక మనం చూసుకున్నట్టయితే దాన్ని మనం నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. అది 1990లో 57 ఉండేది. 57 out of 1000 పీపుల్ చనిపోయేవారు అప్ టు 28 daysలో. ఇప్పుడు దీన్ని మనం 17కి తీసుకొని వచ్చాం. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ డెవలప్మెంట్. ఓన్లీ 17 మంది పిల్లలు, పుట్టిన పిల్లలు కేవలం 17 మంది మాత్రమే చనిపోతున్నారు.
అదే అండర్ 5 మోర్టాలిటీ రేట్ కనుక మనం చూసుకున్నట్టయితే, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చనిపోదని మనం చూసుకున్నట్టయితే, ప్రతి 1000 మరణాలకు 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. 1990లో ఇది 127 ఉండేది, ఇప్పుడు 2024కి 27 అయింది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఇండియాలో నియోనాటల్ మోర్టాలిటీ రేట్లో కానీ, ఆ తర్వాత అండర్ 5 మోర్టాలిటీ రేట్లో కానీ రెండింట్లో కూడా మనం పురోగతిని సాధించాము కంపేర్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలోనే మంచి పర్సంటేజ్ అనేది ఉంది. ఎలా అసలు భారతదేశంలో ఎందుకు ఇది తగ్గుతుంది అని అంటే, టార్గెటెడ్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళకి పుట్టిన పిల్లల వరకు, పుట్టిన పిల్లల తర్వాత కూడా పిల్లలు ఎదిగే క్రమంలో కూడా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడాను గవర్నమెంట్ చాలా పర్టికులర్గా టార్గెటెడ్గా చెక్ చేస్తుంది. అంగన్వాడీ ద్వారా పోషకాహారాలు ఇవ్వడం కానీ, ఎగ్స్ ఇవ్వడం కానీ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించడం కానీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రోత్సహించడం కానీ, అంటే ఓన్లీ హాస్పిటల్స్లో మాత్రమే డెలివరీ అవ్వాలి. ఒకవేళ మీరు హాస్పిటల్స్లో డెలివరీ చేసుకుంటే మీకు అంబులెన్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, కొంచెం కొంచెం మనీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయి పుడితే కొంచెం అమౌంట్ ఇస్తారు, పుట్టిన తర్వాత పిల్లల కోసం ఒక బేబీ కిట్ని కూడా మీకు ఇస్తారు. అంటే ఇన్ని రకాలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రెగ్నెన్సీని ఈజీ చేస్తుంది. ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్ అంటాం. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 3వ నెలలో 6వ నెలలో వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ కూడా కంపల్సరీగా అంగన్వాడీ నుంచి, లేకపోతే ఫిజికల్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉంటుందో మనకి ఊర్లల్లో లేకపోతే సిటీస్లో, దాని ద్వారా ఇవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. ఠీకే. సో వ్యాక్సిన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను. ఆ తర్వాత వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి సార్ అని అంటే, సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం. అది కూడా తీవ్ర పోషకాహార లోపం. ఎట్లా అంటే 1 నుండి 58 నెలల వయసు గల సుమారు 1,00,000 మంది పిల్లలు మరణాలకి ప్రత్యక్షంగా కారణం ఏంటి సార్ అంటే మాల్ న్యూట్రిషన్. 1 నుంచి 59 నెలల వరకు, అంటే 5 సంవత్సరాలు అంతే కదా. 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు సార్ అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల చచ్చిపోతున్నారు. సరిగా పోషకాహారం దొరకట్లేదు ఆ పిల్లలకి. ఒకవేళ పోషకాహారం దొరక్కపోవడం వల్ల పిల్లలు చనిపోతే ఇది పోషకాహార లోపం అని ఎవరు అనుకోరు. ఏదో రోగం వచ్చి చనిపోయారు, లేకపోతే వేరే కారణాలు అనుకుంటారు. పోషకాహారం లోపం వల్ల జరిగినటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రిపోర్ట్ కూడా చేయరు, అండర్ రిపోర్ట్ అవుతాయి. సరే పోనీ అది అక్కడితోనే ఆగుతుందా అని అంటే ఇది పరోక్షంగా మరణాల ముప్పును కూడా పెంచుతుంది. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెంట్స్ ఉన్నారో లేకపోతే పుట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి పోషకాహారం ఈజ్ మ్యాండేటరీ. అందుకే మనకు అంగన్వాడీ నుంచి చాలా పోషకాహార పదార్థాలని గవర్నమెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత శిశు మరణాలకి ప్రధాన కారణాలు ఏంటి? న్యూబార్న్ బేబీస్, నవజాత శిశువులు అయితే కనుక, ఒకటి ప్రీటర్మ్ బర్త్, అంటే అనుకున్న దానికంటే కూడా ముందుగానే డెలివరీ అవ్వడం. ముందుగానే డెలివరీ అయిందంటే 7th మంత్లోనో 8th మంత్లోనో డెలివరీ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అపరిపక్వ జననం అంటాం. అంటే లోపల ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ సిస్టమ్ కానీ లేకపోతే బాడీలీ ఆర్గాన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల అది రిస్క్ని ఇంకా పెంచుతుంది. ఎంతవరకు 36% వరకు కూడా చనిపోయే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సెకండ్, ప్రసవ సమయంలో డ్యూరింగ్ ది డెలివరీ ఆ టైంలో కూడా చాలా వరకు తలెత్తే సమస్యలు ఉంటాయి. దానివల్ల కూడా 21% డెత్స్ అనేవి ప్రసవ సమయంలో వచ్చేటువంటి సమస్యల ద్వారా, దాన్నే మనం బర్త్ ట్రామా డ్యూరింగ్ డెలివరీ అని అంటాం. డ్యూరింగ్ డెలివరీ ద్వారా అయ్యేటువంటి మరణాలు 21% ఉన్నాయి. అలాగే ముందు అనుకున్న సమయం కంటే ముందుగానే డెలివరీ అయితే కనుక దాని ద్వారా వచ్చేటువంటి సంక్లిష్టతలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా 36% చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.
సరే పెద్దవాళ్ళు అనుకోండి, లైక్ పెద్దవాళ్ళు అండర్ 5 లైక్ వాట్ ఎవర్, ఆ పెద్దవాళ్ళ పిల్లలను అయితే ఏమవుతుంది మరి అని అంటే న్యూమోనియా లేకపోతే డయేరియా, మలేరియా వంటి ఈ రోగాలు రావడం ద్వారా పెద్ద పిల్లలు చనిపోయే కారణాలు ఉంటాయి. ఈ అండర్ 5 మరణాల్లో మొత్తం 58% సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలోనే జరుగుతున్నాయి. ఆఫ్రికా ప్రాంతంలోనే సరిగా వ్యాక్సిన్స్ ఉండకపోవడం, పోషకాహార లోపం, మాల్ న్యూట్రిషన్ వల్ల ఎక్కువ మరణాలు మొత్తం ఆఫ్రికాలోని 58% ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి. నెక్స్ట్ అడాల్సెంట్ మోర్టాలిటీ అంటాం. అడాల్సెంట్ మోర్టాలిటీ అంటే మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి అప్ టు 24 ఇయర్స్ వరకు, 5 నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అడాల్సెంట్స్ అంటాం. ఈ అడాల్సెంట్స్ మోర్టాలిటీకి కారణాలు ఏంటంటే, ఒకటి దీంట్లో బాయ్స్ గర్ల్స్, అబ్బాయిల కారణాలు ఏంటి, రోడ్ యాక్సిడెంట్స్ అంతే కదా. అమ్మాయిల కారణాలు ఏంటంటే సూసైడ్స్ అంట. ఇది నేను చెప్పట్లేదు, రిపోర్ట్ చెప్తుంది. ఎవరిచ్చారు రిపోర్ట్? యునైటెడ్ నేషన్స్ ఇంటరేజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ 2025. దీని యొక్క శీర్షిక ఏంటి, లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ. ఇది మనం చెప్పట్లేదు, యుఎన్ యొక్క ఏజెన్సీ చెప్తుంది. బాయ్స్లో రోడ్ యాక్సిడెంట్స్, గర్ల్స్లో సూసైడ్స్. రోడ్ యాక్సిడెంట్ జరగొద్దు, సూసైడ్లు చేసుకోవద్దు, అందరూ బాగుండాలి. ఓకే, దట్స్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకేనా. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. నవజాత శిశువుల మరణాలకి ప్రధాన కారణం ఏంటి? మలేరియా అనేది పెద్దవాళ్ళలో, ప్రీటర్మ్ బర్త్ కాంప్లికేషన్స్, ఎస్, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, 5 అడాల్సెంట్ మోర్టాలిటీ అంటాం. సో ప్రీటర్మ్ బర్త్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే పుట్టిన పిల్లలు చచ్చిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ హక్కుల సవరణ బిల్లు ఏంటి? సెల్ఫ్ ఐడెంటిటీ, మెడికల్ సర్టిఫికేషన్, దీని మీద ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎలా వచ్చింది ఇది అని అంటే, 2019లో ఒక చట్టం వచ్చింది, ట్రాన్స్జెండర్ చట్టం. ఈ 2019 చట్టం ప్రకారము పుట్టినప్పుడు కేటాయించిన లింగంతో సరిపోలేని వ్యక్తులని ట్రాన్స్జెండర్గా నిర్వహిస్తున్నారు. మనం అబ్బాయిగా పుట్టుండొచ్చు, పెరుగుతున్నప్పుడు నేను అబ్బాయి కాదు, అబ్బాయిలాగా ఉండలేను అని అర్థమై ట్రాన్స్జెండర్గా మారి ఉండొచ్చు. అంతే కదా. ట్రాన్స్ మెన్ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్ ఉంటారు, ఇంటర్సెక్స్ కపుల్ కూడా ఉంటారు, లైక్ వాట్ ఎవర్. ఇందులో ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్, ఇంటర్సెక్స్ వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు దీంట్లో సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకుంటాం. నేను ఉండగలుగుతున్నానా, నేను బాయ్ కానీ నేను బాయ్గా ఉండగలుగుతున్నానా, నేను గర్ల్గా ఉండగలుగుతున్నానా అనేది సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకొని వీఆర్ డిక్లేరింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ట్రాన్స్జెండర్స్. ఓకేనా. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత నాల్సా, ఈ చట్టం ఎందుకు వచ్చింది బేసిక్గా అంటే 2019లో ఎందుకు వచ్చింది అని అంటే, 2014లో నాల్సా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు జరిగింది సుప్రీంకోర్టులో. ఈ సుప్రీంకోర్టులో జరిగిన కేసు ప్రకారము థర్డ్ జెండర్ ఏదైతే ఉందో ఈ థర్డ్ జెండర్ని రాజ్యాంగబద్ధంగా గుర్తించడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా గుర్తించడం అని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా వాళ్ళకి వర్తిస్తాయని అర్థం. తద్వారా ఈ థర్డ్ జెండర్ని రాజ్యాంగపరచడంతో పాటు ఆ థర్డ్ జెండర్ అనేది ఎవరు నిర్ణయిస్తారు సార్ అని అంటే రైట్ టు సెల్ఫ్ ఐడెంటిటీని సమర్థించింది. తమకు తాముగా నిర్ధారించుకోవాలి అని చెప్పి 2014లో చెప్పారు. ఆ తర్వాత 2019లో కూడా సెల్ఫ్ ఐడెంటిటీని తీసుకొని రావడానికి చెప్పారు. 2019 యాక్ట్లో కూడా అదే మెన్షన్ చేశారు. కానీ 2026లో ఏం జరిగింది సార్ అని అంటే రైట్ టు సెల్ఫ్ ఐడెంటిటీ అనేది తీసేస్తున్నారు. తీసేసి ఏం చెప్పారు, జీవశాస్త్రపరమైన అంటే బయోలాజికల్ లేకపోతే మెడికల్, ఆ తర్వాత నిర్దిష్ట సామాజిక సాంస్కృతిక వర్గాలపై దృష్టి సారించినటువంటి కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించింది. సామాజిక సాంస్కృతి అంటే సొసైటల్ లేకపోతే కల్చరల్
వర్గాలు ఏమున్నాయి మనకి? హిజ్రాలు, కిన్నెరలు, అరవని, చోక్తా, ఇవన్నీ ఏంటి అని అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్లు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఈ సోషియో కల్చరల్ వర్గాలు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ధృవీకరణలో మార్పులు వచ్చాయి. ఏంటా మార్పులు అని అంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని తెచ్చుకోవాలి. ఆ కలెక్టర్ ధృవీకరణ పత్రాన్ని ఎందుకు ఇస్తాడు సార్ అని అంటే ప్రాపర్ మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఆ మెడికల్ ఆఫీసరు కలెక్టర్కి ధృవీకరణ పత్రం ఇస్తాడు. దెన్ ద ధృవీకరణ పత్రం విల్ గో టు ద పర్సన్. ఒకవేళ మీరు అలా చేసుకోవాలి, అసలు అట్లా చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అనేది చేసుకోవాలి. అంటే అబ్బాయి అమ్మాయిలాగా మారాలి అని అర్థం. ఒకవేళ నీకు అమ్మాయి ఫీచర్స్ ఉన్నాయని అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ది సర్జరీ. మీరు సర్జరీ చేసుకోవాలి. సర్జరీ చేసుకొని వచ్చిన తర్వాత మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పోతే మెడికల్ ఆఫీసర్ చెక్ చేసుకొని టెస్టులు చేసుకొని బయోలాజికల్గా, మెడికల్గా, ఫిజికల్గా అన్ని టెస్ట్ చేసుకొని హీ విల్ గివ్ ద సర్టిఫికేషన్కి యు ఆర్ ఎ ట్రాన్స్జెండర్, యు ఆర్ ఎ ట్రాన్స్ మెన్, యు ఆర్ ఎ ట్రాన్స్ విమెన్. దెన్ ఆ ధృవీకరణ పత్రము మనకి కలెక్టర్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? బ్యూరోక్రసీ ఇన్వాల్వ్ అవుతుంది. అంతేనా కాదా? ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అయినప్పుడు అన్ని థింగ్స్ అన్నీ ప్రాపర్గా జరుగుతాయా? అవునా కాదా? బ్యూరోక్రసీ నియంత్రణ పెరుగుతుంది. బ్యూరోక్రసీ నియంత్రణ పెరిగితే కొత్త ఆందోళనలు అనేవి రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ నాల్సా తర్వాత వచ్చినటువంటి తీర్పులో కానీ ఆ తర్వాత నాల్సా ద్వారా వచ్చిన తీర్పుని ఉల్లంఘించడం జరుగుతుంది. సెల్ఫ్ ఐడెంటిటీని తీసేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బిల్లు తీసుకురావడానికంటే ముందు ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎటువంటి సంప్రదింపులు చేయలేదు ప్రభుత్వం. ఎటువంటి సంప్రదింపులు చేయలేదు. అంటే జనరల్గా ఏమవుతుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకొని వచ్చారు. జిఎస్టీ తీసుకొని వచ్చే కంటే ముందు అందరితో మాట్లాడారు. బిజినెస్ మ్యాన్స్తో, ఆఫీసర్స్తో మాట్లాడారు, షాప్స్ వాళ్ళతో మాట్లాడారు, ఇండస్ట్రీస్తో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. మరి ట్రాన్స్జెండర్ పైన మీరు బిల్ తీసుకొని వచ్చినప్పుడు ట్రాన్స్జెండర్తో మాట్లాడాలా లేదా? మాట్లాడి సార్ మేము ఇది అనుకుంటున్నాము, మీకు ఇది ఓకేనా అంటే ట్రాన్స్జెండర్లు చెప్తారు, సార్ మాకు ఇది ఓకే కాదు, మాకు ఇలా ఉండాలి, ఇది కష్టమవుతుంది, ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ రకంగా కనుక ఎవరైనా ఫాలో అవ్వకపోతే, అంటే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వకుండా కనుక ట్రాన్స్జెండర్ల లాగా వాళ్ళు కనుక సమాజంలో తిరుగుతున్నారు, సమాజంలో వాళ్ళని గుర్తించాలని కోరుకుంటున్నారు అని అంటే కనుక వాళ్ళకి జైలు శిక్ష వేస్తారు. జీవిత ఖైదు, చచ్చిపోయేంత వరకు జైల్లో ఉండాలి. 5 లక్షల వరకు జరిమానా కూడా విధించేటువంటి అవకాశం అనేది ఉంది. గెటింగ్ ద పాయింట్. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కంపల్సరీ యూ హ్యావ్ టు గో త్రూ ది మెడికల్ ఎగ్జామినేషన్. నేను ట్రాన్స్జెండర్ అని నువ్వు చెప్పుకోవడానికి అవసరం లేదు. యూ హ్యావ్ టు గెట్ ది ఆధార్ కార్డ్ లాగా నువ్వు ఒక కార్డు తెచ్చుకోవాలి, నేను ట్రాన్స్జెండర్ అని చూపించుకోవడానికి. ఇవన్నీ చేయడానికి వైద్య పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక అథారిటీ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. అలాగే వైద్య సంస్థలు నిర్వహించే ప్రక్రియలకు అధికారులకు నివేదించడం కూడా తప్పనిసరి. ఒకవేళ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే అది కంపల్సరీగా ఆఫీసర్కి కంపల్సరీగా చెప్పాలి. నాల్సా చట్టం ప్రకారం అంటే ఈ జెండర్ పైన సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏంటి అంటే, జెండర్ అనేది వ్యక్తి యొక్క అంతర్గత అనుభూతి. మనం ఇండివిజువల్గా మనం ఫీల్ అవ్వాల్సిందే. ఇదొక జీవశాస్త్ర, మానసిక, సామాజిక అంశాలతో కూడినటువంటి కలయిక. దట్టు ఇండియా లాంటి ఒక కంట్రీలో నువ్వు థర్డ్ జెండర్ అని చెప్పుకోవడానికి ఒప్పుకోరు. లైక్ యూ వుడ్ హ్యావ్ సీన్ దిస్ మూవీ కాంచన, అంతా మీరు చూసే ఉంటారు. అంటే ఏంటి అర్థం? ఒకవేళ మన లోపల అట్లాంటివి ఉన్నా కూడా మనం వాటిని దిగమింగుకొని మనం బయటకి బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? సొసైటీని వదిలేండి, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని ఒక స్టిగ్మాలో మనం ఉంటాం, ఒక ట్రామాలో మనం ఉంటాం. కాబట్టి అలాగే వైద్య ప్రక్రియల కోసం ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు వైద్య పరీక్షలు కంపల్సరీ అని గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అని అంటే,
సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఏదైతే ఉందో అది క్లియర్గా లేదు. నిన్ను నువ్వు ధృవీకరించుకోవడం అనేది క్లియర్గా లేదు. ఒకవేళ మనం ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ట్రాన్స్జెండర్ ఎవరు అనేది మనకి తెలుస్తుంది. మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. సో దాట్ వీ కెన్ ప్రొవైడ్ టార్గెటెడ్ బెనిఫిట్స్ టు దెమ్. నిర్దిష్ట ప్రయోజనాలని మనం వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అని అంటే ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్జెండర్లం అంటారు. ట్రాన్స్జెండర్లకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ తీసుకొని పోతారు. గద్దలు వచ్చి ఎత్తుకొని పోయినట్టు ఎత్తుకొని పోతారు. కాబట్టి ఆ నిర్వచనాన్ని మనం సెట్ చేయడం కోసం ఇప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీని తీసేసి మెడికల్ ప్రక్రియ అనేది పెట్టాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది వినాలా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం వినాలా, లేకపోతే సమాజం ఏమనుకుంటుంది అనేది ఈ బిల్లు పార్లమెంటుకు పోవాలి, కమిటీస్లో మీటింగ్స్ డిబేట్స్ అవ్వాలి, తర్వాత పార్లమెంట్లో డిస్కషన్ అవ్వాలి, ఆ తర్వాత యాక్ట్ అవ్వాలి, బయటకు రావాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి meanwhile let's wait and see. But the point is this, whatever it may be, ఏదైనా తీసుకొని వచ్చినా సరే, బట్ వాట్ ఎవర్ LGBTQ+ ఈ వర్గాలన్నింటిని కూడా గుర్తించి వాళ్ళకి సరిపడా జస్టిస్ అనేది మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది భారతదేశ సమాజానికి అనుగుణంగా చేయాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా చేయాలి. అంటే భారతదేశం యొక్క సమాజము, భారతదేశం యొక్క విలువలన్నింటినీ బేస్ చేసుకొని చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో వేరేగా ఉంటుంది, బట్ ఇండియాలో అట్లా ఉండడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ నేషనల్ సింబల్స్. సో నేషనల్ ఫ్లాగ్ లేకపోతే అండ్ నేషనల్ సాంగ్. సార్ నేషనల్ యాంథమ్ అంటే జనగణమన, జాతీయ గేయము వందే మాత్రము, నేషనల్ సాంగ్ ఈజ్ వందే మాత్రము, నేషనల్ యాంథమ్ అంటే జనగణమన. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ యాంథమ్ అంటే జనగణమన, నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం. చూడండి, త్రివర్ణ పతాకం గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఈ త్రివర్ణ పతాకం అనేది యాదృచ్ఛికంగా ఎన్నుకున్నది కాదు. అది సో మెనీ స్టేజెస్ క్రాస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మన ఫ్లాగ్ ఏదైతే ఉందో, ఈ మన ఫ్లాగ్ అనేది సో మెనీ స్టేజెస్ క్రాస్ చేసుకొని వచ్చింది. ఎవల్యూషన్ ఆఫ్ ది ఫ్లాగ్ ఇన్ ఇండియా అని అంటాం. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం మాట్లాడతాం. చివరిగా ఆమోదించిన సంవత్సరం 1947 స్వాతంత్రానికి ముందు. ఎట్లా వచ్చింది ఈ ఫ్లాగ్ యొక్క హిస్టరీ ఏముంది సార్ అంటే 1907 సంవత్సరంలో స్టుట్గార్ట్, ఇది ఎక్కడుంది, జర్మనీలో ఉంది. ఈ జర్మనీలో మొదటిసారిగా విదేశీ గడ్డపై భారత జెండా ఎగురవేశారు. ఎవరు ఎగురవేశారు? సిస్టర్ నివేదిత ఎగురవేశారు. అంటే ఫస్ట్ జెండా దట్టు విదేశీ గడ్డ మీద ఎగురవేసింది సిస్టర్ నివేదిత. దాంట్లో వజ్రం గుర్తు అనేది ఉండేది ఆ ఫ్లాగ్లో. ఆ తర్వాత 1917 సంవత్సరం హోమ్ రూల్ లీగ్ ఉద్యమం టైంలో అనీ బిసెంట్ దాంట్లో ఒక ఫ్లాగ్ తీసుకొని వచ్చారు. చెరకా ఉండేది దాంట్లో. ఆ తర్వాత కాలంలో దాన్ని చెరకా ప్లేస్లో మనం అశోక చక్రాన్ని పెట్టడం అనేది జరిగింది. మనకి 2 చట్టపరమైనటువంటి లాస్ ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002. దీని ప్రకారము జాతీయ జెండా ప్రదర్శన అలాగే వినియోగాన్ని ఇది నియంత్రిస్తుంది. నువ్వు ప్రదర్శించాల్సిన పని లేదు. ఆ ప్రదర్శించడం కూడా దాన్ని విలువని కించపరిచే విధంగా ప్రదర్శించాల్సిన పని లేదు. మొన్నెందుకు ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద అయింది? హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? ఫ్లాగ్ని కట్టేసుకున్నాడు. వెనకాల నుంచి ఫ్లాగ్ని ముందుకి ముడేసుకొని గర్ల్ ఫ్రెండ్తో తిరగడాలు అవన్నీ చేయడాలు చేశాడు. ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. కాకపోతే అక్కడ అయినటువంటి దాన్ని ఏం ఫీల్ అయ్యారు అని అంటే జెండాకి అవమానపరిచే విధంగా చేశాడు అని చెప్పి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. చూద్దాం ఏమవుతుంది అనేది. రెండవది జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్. అంటే జాతీయ చిహ్నాలను అవమానపరచడం, అగౌరవపరచడం అండ్ దుర్వినియోగం చేయడానికి కూడా ఇది నిషేధించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఆ ఫ్లాగ్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చెప్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ అనేది
ఏది చేస్తే అవమానము, అవమానించకూడదు. ఒకటి ఫ్లాగ్నే కాదు, అన్నింటినీ, నేషనల్ సింబల్స్, నేషనల్ ఆనర్స్ అన్నింటినీ కూడా అవమానపరచకూడదు అని చెప్పి ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫైన్. లెట్స్ టాక్ అబౌట్ వందే మాతరం. ఇప్పుడు వందే మాతరం ఇష్యూ కూడా జరుగుతుంది. 150 సంవత్సరాలు అయింది వందే మాతరం వచ్చి. 150th ఇయర్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం వందే మాతరంవి కదా. వందే మాతరం ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ రాశారు. ఆనందమఠ అనే నవల నుంచి మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం వందే మాతరం అనేది కేవలం ఓన్లీ 2 స్టాంజాలే మనం వాడుతున్నాం, అంటే 2 చరణాలు మాత్రమే మనం వాడుతున్నాము. కానీ ఇంకా చాలా పెద్దగా ఉంది వందే మాతరం. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే వందే మాతరం కంపల్సరీ చేయాలి, 2 చరణాలు కాదు, మొత్తం పాడాలి అని చెప్తుంది. మొత్తం పాడొచ్చు, తప్పేముంది. కానీ ఆ వందే మాతరంలో ఏమైంది అని అంటే భారతదేశాన్ని దుర్గామాతతో పోల్చడం జరిగింది. భారతదేశాన్ని దుర్గామాతతో పోల్చడం జరిగింది. దుర్గామాత అంటే దేనికి ప్రతిదీ? ఎవడైనా కింద మీద చేసినట్టంటే వచ్చి తల నరికేసే టైప్, అవునా కాదా? మంచికి అమ్మ, చెడు చేసిందంటే దుర్గమ్మ, వేసేయడమే. సో ఎప్పుడైనా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం పాడాల్సి వస్తుంది అంటే అసలు వందే మాత్రమే పాడరు. ఎందుకనంటే అది హిందూ రిలీజియస్ కిందికి వస్తుంది అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణ అసెంబ్లీలో కూడా వందే మాత్రం పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ కూడా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. పార్లమెంట్లో కూడా వందే మాత్రం డిస్కషన్ అయినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మేము పాడమని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. మా మతానికి వ్యతిరేకము, మేము పాడము. మతము ముఖ్యమా, దేశం ముఖ్యమా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చామని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది నేషనల్ యాంథమ్ జనగణమన, జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాత్రం. జాతీయ గీతం ఈజ్ వెరీ మచ్ అఫీషియల్. సేమ్ జాతీయ గీతం లాగానే వందే మాత్రం కూడా సమాన హోదా ఉంది, కానీ దాని యొక్క ప్రాధాన్యత అనేది మారుతుందని మనం చెప్పొచ్చు. జాతీయ గీతం అనేది కొన్ని సందర్భాల్లో తప్పనిసరి, ఇట్ ఈస్ మ్యాండేటరీ. వందే మాత్రం అనేది మ్యాండేటరీ కాదు. వందే మాత్రం పాడడం అనేది మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. తప్పనిసరి కాదు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు. ఒకవేళ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే నిలబడతావో, సైలెంట్గా ఉంటావో, ఒకవేళ నువ్వు నిలబడకుండా ఉన్నా, ఏమైనా చేసినా కూడా నువ్వు శిక్షకి అర్హుడివి అన్నట్టుగా జాతీయ గేయాన్ని కూడా చేశారని అనుకోండి, నేషనల్ సాంగ్ని కూడా అట్లనే మ్యాండేటరీ చేశారని అనుకోండి, అప్పుడు అందరూ చచ్చినట్టు పాడాల్సిందే. ఓకేనా? అంటే పాయింట్ ఇస్ దిస్, మన జాతీయ ఉద్యమ సమయంలో అవి ఏ విధంగా అయితే ఉపయోగపడ్డాయి, ఏ విధంగా అయితే జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి, స్వాతంత్రం రావడానికి ఏ విధంగా హెల్ప్ అయ్యాయి అనేది మనం మర్చిపోకూడదు అనేది ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అఫ్కోర్స్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ పర్సనల్లీ అటాచ్డ్ టు వందే మాత్రం. ఆ టైంలో అందరూ పాడినారు, అది హిందూస్ పాడిరు, ముస్లిమ్స్ పాడిరు, అందరూ పాడిరు. ఇప్పుడు వచ్చి ఈ గొడవలన్నీ అవుతున్నాయి మనకి. ఎనీవేస్, సో తర్వాత క్వశ్చన్స్ చూడండి. వందే మాత్రం జాతీయ గీతమా? కాదు, జాతీయ గేయం. యాదృచ్ఛికంగా ఎన్నుకున్నామా? కాదు, చాలా స్టేజెస్ క్రాస్ చేసి వచ్చింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971 జాతీయ చిహ్నాల అగౌరవానికి సంబంధించింది. అఫ్కోర్స్ ఎస్. ఫ్లాగ్ కోడ్ శిక్షలను నిర్దేశిస్తుందా? కాదు. ఫ్లాగ్ కోడ్ ఏం చెప్తుంది? నువ్వు ఫ్లాగ్ని ఎట్లా వాడాలో చెప్తుంది. అనవసరమైన ప్రదర్శనలు ఇవ్వద్దు అని చెప్తుంది. ఫ్లాగ్ సైజ్ కూడా ఉంటుంది తెలుసా మనకి. ఫ్లాగ్ ఈ పర్టికులర్ సైజులోనే వాడాలి అంటారు. అంటే రెక్టాంగులర్ షేప్లో మనకు ఉంటుంది కదా, ఈ రెక్టాంగులర్ షేప్ యొక్క సైజు కూడా మనకి క్లియర్గా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 ఇయర్స్గా పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి ఫ్లాగ్స్ వస్తున్నాయి, 5 రూపీస్కో ఎంత అమ్ముతున్నారు. మీకు చూస్తే ఒకసారి అర్థమవుతుంది అది కూడా. ఓకేనా? నెక్స్ట్, చైనా నుండి ఎథైల్ క్లోరోఫార్మేట్ దిగుమతులు యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభించినటువంటి భారత్. ఎవరు స్టార్ట్ చేశారు సార్ అని అంటే విచారణ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడంటే అన్యాయమైన తక్కువ ధరల దిగుమతుల నుండి స్వదేశీ ఉత్పత్తిదారులకి రక్షణ కల్పించడం. అంటే
భారతదేశంలో ఒక 10 రూపాయలకి ప్రొడ్యూస్ అవుతుంది, కాస్టే అది. కానీ వేరే కంట్రీ భారతదేశంలో అది కేవలం 6 రూపాయలకే దిగుమతి చేస్తుంది. జనాలు ఎక్కడికి పోతారు? 6 రూపాయల దగ్గరికే పోతారు. మరి స్వదేశీ ఉత్పత్తిదారుల పరిస్థితి ఏంటి? అంటే ఉత్పత్తి చేసేటువంటి ధర కంటే నువ్వు తక్కువకి ఇస్తున్నావు అని అంటే నీ దగ్గర ఏదో దురుద్దేశం ఉందని అర్థం. అంతేనా కాదా? సో ఇప్పుడు అక్కడ వచ్చింది ఏంటి ఎథైల్ క్లోరోఫార్మేట్ ఏంటి సార్ అంటే ఇది ఒక ఆర్గానిక్ కెమికల్ ఇంటర్మీడియట్ అన్నమాట. దేనికి వాడతారంటే ఇది ఫార్మాస్యూటికల్ రంగంలో మెడిసిన్స్ తయారు చేయడానికి వాడతారు. ఆర్గో కెమికల్స్ తయారీ అంటే వ్యవసాయ రసాయనాలను చేయడానికి కూడా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. ఆరోపణ ఏంటి? చైనా మీద సాధారణ విలువ కంటే తక్కువ ధరలకి విక్రయిస్తుందంట. ఈ చర్య భారతీయ ఉత్పత్తిదారులకు గణనీయమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణ విలువ కంటే తక్కువలకి అమ్మడం అనేది ప్రపంచ వాణిజ్య సంస్థ WTO రూల్స్కి కూడా వ్యతిరేకమే. WTO రూల్స్ కూడా ఉంటాయి. ఎందుకు సార్ అని అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, వ్యాపారము లేకపోతే ట్రేడ్ వాట్ ఎవర్ ద బిజినెస్ అనేది మార్కెట్లో హెల్దీ ఉండాలి. యూ షుడ్ గివ్ ఎ హెల్దీ కాంపిటీషన్. అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఆ తర్వాత సరసమైన పోటీ వాతావరణాన్ని నెలకొల్పాలి. ఓకే, హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ది కంపెనీస్, హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ది నేషన్స్ లాగా ఉండాలి అని అర్థం. మరి భారతదేశంలో ఏ సంస్థ సార్ కంప్లైంట్ ఇచ్చింది? భారతదేశం డైరెక్ట్గా మనం తీసుకోవడానికి అవ్వదు కదా, ఏ సంస్థ ఇచ్చింది అని అంటే పుష్పక్ అనే దేశీయ ఉత్పత్తి సంస్థ ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే చౌక దిగుమతుల కారణంగా, చైనా నుండి వచ్చేటువంటి చౌక దిగుమతుల కారణంగా తమ పరిశ్రమ దెబ్బతింటుందని వారు అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. చౌక దిగుమతులను నియంత్రించే ఉద్దేశంతో డిసెంబర్లో స్టీల్ దిగుమతులపై భారత్ 11 to 13% టారిఫ్స్ వేయడం జరిగింది. సో దట్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. కాబట్టి ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా కాంపిటీషన్ కిందకే వస్తుంది అని చెప్పి. ఓకేనా? అలాగే మేబీ ఒకవేళ ఇది కనుక నిరూపించడం అయినట్టయితే కనుక దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ ప్రత్యేక సుంకం వేస్తారు. ప్రత్యేక సుంకం వేయడం ద్వారా లోకల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను, లోకల్గా ఉత్పత్తి చేసినవి కూడా వాటికి కాంపిటీషన్లోకి రాగలుగుతాయి. ఓకే, దట్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. డంపింగ్ అంటే ఏంటి? వస్తువులను అధిక ధరలకి ఎగుమతి చేయడమా? తక్కువ ధరలకి. విదేశీ మార్కెట్లో వస్తువులను ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయించడం. కరెక్ట్. 10 రూపాయలు ప్రొడ్యూస్ చేసి అది 6 రూపాయలకి అమ్ముతున్నాం, తక్కువ ధరకి. నష్టం వస్తుంది కానీ అమ్ముతున్నాం, ఎందుకంటే వేరే వాడికి నష్టం కలిగించాలి. దిగుమతి ప్రత్యామ్నాయ విధానమా? కాదు. స్వదేశీ పరిశ్రమకు అందించే సబ్సిడీయా? కాదు. స్వదేశీ పరిశ్రమను దెబ్బతీసే పరిశ్రమ ఇది. స్వదేశీ పరిశ్రమని దెబ్బతీసే పరిశ్రమనే డంపింగ్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఈస్ SBI Tier 2 బాండ్ల విక్రయం ద్వారా 6,000 కోట్ల సమీకరణ అంట. అంటే నేను ఈజీగా చెప్పాలంటే మీకు, కంపెనీ ఏం చేస్తుంది అని అంటే బాండ్స్ అమ్ముతుంది. బాండ్ అంటే ఒక అగ్రిమెంట్. ఎవరికి అమ్ముతుంది? అది ఎవరైనా కొనొచ్చు. కంపెనీలు కొనొచ్చు, వేరే బ్యాంకులు కొనొచ్చు, మీరు నేను కొనొచ్చు. అంటే బేసిక్గా ఎవరైనా గవర్నమెంట్లు కొనుక్కుంటాయి, వేరే బ్యాంకులు కొనుక్కుంటాయి, వేరే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే అవి కొనుక్కుంటాయి. అంటే ఏంటి? డబ్బులు ఇచ్చి నువ్వు బాండ్లు కొనుక్కుంటున్నావు. నువ్వు బాండ్లు కొనుక్కుంటున్నావు అంటే నువ్వు డబ్బులు బ్యాంకుకి ఇస్తున్నావు, అంటే డబ్బులు బ్యాంకుకి వస్తున్నాయి. ఎందుకు బాండ్లు ఇష్యూ చేస్తారు సార్ అంటే క్యాపిటల్ రేస్ చేసుకోవడానికి, మూలధన వ్యయాన్ని పెంచుకోవడానికి ఇష్యూ చేస్తారు. ఎట్లా ఇష్యూ చేస్తారు అని అంటే ఒక నిర్దిష్ట సమయానికి నేను నీకు బాండ్లు ఇస్తున్నాను, నువ్వు నాకు పైసలు ఇస్తున్నావు, 10 సంవత్సరాల పాటు నీ పైసలు నా దగ్గర ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారము 5 సంవత్సరాల తర్వాత నా బాండ్లని నేను తిరిగి కొనుక్కోవచ్చు. 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, 6, 7, 8, 9, 10 ఏ టైంలో అయినా సరే నీ దగ్గర ఉన్న బాండ్లని మళ్ళీ బ్యాంకు కొనేసుకుంటుంది రిటర్న్. మరి డబ్బులు ఇచ్చి బాండ్లు కొనుక్కున్నోడికి ఏమొస్తుంది సార్ అంటే వాడికి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంక్. అదే ఈ బాండ్ల విక్రయం. అర్థమైందా? బ్యాంకులు బాండ్లు అమ్మి పైసలు తెచ్చుకుంటున్నాయి. ఆ బాండ్ల మీద ఎవ్రీ % ఇంట్రెస్ట్ ఇస్తుంది.
నువ్వు కావాలనుకుంటే నీకు మళ్ళీ నాకు బాండ్లే వద్దు, నాకు డబ్బులు కావాలనుకుంటే బ్యాంకులు ఇవ్వవు. 5 సంవత్సరాలు మినిమం పెట్టాలి. 6-7 సంవత్సరాలు బ్యాంకుకి ఇంట్రెస్ట్ ఉంటే, బ్యాంకులు కొనుక్కోవాలనుకుంటే నీకు డబ్బులు ఇచ్చి బ్యాంకులు బాండ్లు కొనుక్కుంటాయి. అది ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం. టైర్ 2 బాండ్. ఇవి బేసెల్ 3 నిబంధనల ప్రకారం బ్యాంకు మూలధనంలో అంతర్భాగం. వీటిని సబార్డినేటెడ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటారు. ఎందుకు మరి ఇవి అని అంటే బ్యాంకు యొక్క మూలధన సమృద్ధిని బలోపేతం చేయడానికి, క్యాపిటల్ పెంచడానికి, బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేలా చేయడానికి. ఒకవేళ బ్యాంకు దివాలా తీసిన సమయంలో, లిక్విడేషన్ సందర్భంలో, ఒకవేళ బ్యాంకు దివాలా తీసిందని అనుకోండి, దివాలా తీసిన తర్వాత డబ్బులు క్లియర్ చేస్తారు కదా, ఎవడైతే డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్గా డిపాజిట్ దారుల కన్నా కూడా బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుగా డబ్బులు ఇచ్చేసిన తర్వాత డిపాజిటర్స్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇస్తారు. మరి ఏంటి బేసెల్ 3 నామ్స్ అని అంటే ఇవి వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు. ఎవరు తీసుకొచ్చారు వీటిని? ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో, ప్రపంచ బ్యాంకింగ్ నియంత్రణకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు. ఇది బ్యాంక్ యొక్క స్టెబిలిటీ, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎందుకనంటే బై సెల్లింగ్ బాండ్స్ యు ఆర్ గెట్టింగ్ మనీ, కాబట్టి నీ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అంత తొందరగా దివాలా తీసే అవసరం అనేది రాదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు టైర్ 2 అనుకున్నాం. టైర్ 1 అంటే ఏంటంటే ప్రధాన మూలధనం, కోర్ క్యాపిటల్. టైర్ 2 ఏంది? అనుబంధ మూలధనం, సప్లిమెంటరీ క్యాపిటల్. అందుకే మనం ఇక్కడ ఏమన్నాం? సబార్డినేటెడ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాం. టైర్ 2 అనేది సబార్డినేటెడ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, నాట్ ఫర్ కోర్ క్యాపిటల్, ఇట్ ఈస్ ఫర్ సప్లిమెంటరీ క్యాపిటల్. తర్వాత 5,000 కోట్ల బాండ్స్ ఇష్యూ చేయాలని ప్లాన్ చేసుకుంటే మొత్తానికి 6,051 కోట్లని డబ్బులు సమీకరించుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది, అంతే కదా. 5,000 కోట్ల బాండ్లు అమ్ముదాం అనుకున్నాం, 6,000 కోట్ల బాండ్లు అమ్ముడైనాయి. అంటే ఏంటి? ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు దీని. అంటే నిర్ణీత మొత్తం కంటే సుమారు 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. బిడ్స్ అంటే ఏంటి? ఆక్షన్ చేయడం, వేలం పాట పాడడం లాంటిది అన్నమాట. అట్లా అమ్ముతారు. వార్షికంగా వడ్డీ రేటు ఒకప్పుడు 6.93 ఉండేది, ఇప్పుడు 7.05%కి పెంచారు. ఈ వడ్డీ రేట్లో పెరుగుదల మార్కెట్లో అధిక రిస్క్, అస్థిరత పరిస్థితులను అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు? మార్కెట్ సరిగా లేదు కాబట్టి, వోలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ అనేది రిస్క్ తీసుకుంటున్నారు కదా. మరి బాండ్ హోల్డర్లు వాళ్ళు రిస్క్ తీసుకొని నీకు డబ్బులు ఇస్తున్నారు, బ్యాంకుకి బాండ్లు కొంటున్నారు, అందుకని నువ్వు ఇంకొక 1% పెంచడం అనేది జరిగింది. ఇది 10 సంవత్సరాల పాటు ఉంటుంది, చెప్పాను కదా. కాల్ ఆప్షన్, ఒకవేళ 5 సంవత్సరాల అనంతరము, 5 సంవత్సరాల పైన ఎప్పుడైనా సరే బ్యాంకుకు ఈ బాండ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, 5 ఏళ్ళు అయిన తర్వాత బ్యాంకు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, బాండ్లు కొనేసుకుంటుంది. కొనేసుకోవడం ఎందుకు కొనుక్కుంటారు? ఈ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన పని ఉండదు కాబట్టి. ఒకవేళ రేటింగ్ ప్రాపర్గా ఉందనుకో, దీనికి రేటింగ్ కూడా ఇస్తారు. AAA ఉందనుకోండి, స్థిరమైనటువంటి దృక్పథము అని చెప్పి మనకి తెలుస్తుంది. సరే, మరి మార్కెట్ సంకేతం ఎలా ఉంది ఇప్పుడు? అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఎక్కువ ఉన్నాయి, లైక్ ఇరాన్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి మార్కెట్లో ఏర్పడినటువంటి రిస్క్ స్థాయి పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచడం అనేది జరిగింది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు కొనొచ్చు సార్ మరి ఇది అని అంటే ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆ తర్వాత వేరే బ్యాంకులు వంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కొనాలి. సంస్థాగత పెట్టుబడిదారులు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీరు మాత్రమే కొనాలి. ఈ అధిక భాగస్వామ్యం సంస్థాగత పెట్టుబడిదారులకు SBI పై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది కొన్నారు కాబట్టి, డబల్ కొన్నారని చెప్తున్నాం కదా అది. రెండోది ఏంటంటే అంతర్జాతీయ లెవెల్లో డాలర్ బాండ్లు కొనుక్కోవడం, లేదంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్లో డబ్బులు పెట్టుకోవడం, ఇవి
ఆల్టర్నేటివ్గా డబ్బులు సేకరించేటువంటి పద్ధతి. అంటే లోకల్లోనే అమ్మడం కాకుండా బాండ్లు యూ కెన్ సెల్ ఇట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అని దీని యొక్క అర్థము. ఓకే, ఫైన్. క్వశ్చన్ మనం చూసినట్టయితే టైర్ 2 బాండ్ల గురించి కింది వాటిలో ఏది సరైనది? ఇది బ్యాంక్ యొక్క ప్రధాన మూలధనమా? కాదు, అనుబంధ మూలధనం. సప్లిమెంటరీ క్యాపిటల్ అన్నాం, నాట్ కోర్ క్యాపిటల్. తర్వాత ఇది సబార్డినేట్ డెట్, కరెక్ట్. బ్యాంక్ దివాలా తీస్తే డిపాజిట్దారుల కంటే ముందుగా వీరికి చెల్లింపులు జరుగుతాయి, ఇది కూడా కరెక్టే. డిపాజిట్దారుల కంటే ముందుగా వీరికి చెల్లింపులు జరుగుతాయి, దట్ ఈస్ కరెక్ట్. ఈక్విటీ షేర్లతో సమానమా? ఇది షేర్లు కాదు, ఇది బాండ్లకి షేర్లకి చాలా తేడా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్లో కూడా చాలా తేడా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ చెక్. అలాగే ఈ వీడియో పైన వాట్ ఎవర్ మే బి ద ఒపీనియన్స్ యూ హ్యావ్, please do comment. And before signing off, please do like, share and subscribe to our channel. All the best, happy learning. Jai Hind.